నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు మరియు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, అయితే 28వ తేదీన శని త్రయోదశి వచ్చింది. అయితే మనకి ఈ శని త్రయోదశి నాడు శనిదేవునికి మనం పూజలు చేసుకుంటూ ఉంటాము. దానితో పాటుగా నువ్వుల అవి దానాలు ఇస్తూ ఉంటారు. అయితే ఒక వీడియోలో గరికెపాటి గారు ఒక మాట అన్నారండి. ప్రస్తుతం దాన్ని ట్రోల్స్ చేస్తూ చాలా మంది హితంతువాదువులు కూడా మాట్లాడుతున్నారు. నిజమే కదా ఆయన అన్నది, ఎక్కడో నువ్వు ఈ భూమి మీద ఉండి నువ్వులు దానం ఇచ్చేసి నువ్వు శనికి ఒక పూజ చేసేసినంత మాత్రాన ఆకాశంలో తిరిగే గ్రహాలు మారిపోతాయా? మీరేంటండి చెప్పగలరు, మీకేం తెలుసు అని అనేసి ఇలా వాదిస్తున్నారు. అసలు ఇలా హితంతువాదం చేసే వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి? అన్నిటికన్నా ముఖ్యంగా అసలు గరికెపాటి గారు ఈ మాట అన్నారు అంటే ఆ మాటపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు నాకు గరికెపాటి గారన్నా, చాగంటి కోటేశ్వరరావు గారన్నా, సామ్వేద శర్మ గారన్నా, ఎవరైతే మన సనాతన ధర్మం గురించి కానీ లేకపోతే పురాణాల గురించి కానీ చెప్పేవారంటే చాలా గౌరవం. గరికెపాటి గారంటే కూడా నాకు చాలా గౌరవం అండి. కాకపోతే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, తప్పుగా అనుకోకూడదు. ఇక్కడ నువ్వులు ఇస్తే గ్రహము ఎలా అనుగ్రహిస్తుంది అన్నప్పుడు గరికెపాటి గారు అతని జీవితంలో వాళ్ళ తండ్రి గారు కావచ్చు, వాళ్ళ తాతగారు కావచ్చు, వాళ్ళది ఫ్యామిలీ ఇదే కదా, వారు మరి పిండ ప్రదానాలు ఆప్తికాలు చేసేటప్పుడు నువ్వులతోనే తర్పణాలు వదులుతారు. మరి ఇక్కడ నల్ల నువ్వులు కొంచెం ఇలా వదలంగానే అక్కడ ఉండేటువంటి పితృదేవతలకు ఎట్లా అంటుతుందని ఏ నమ్మకంతో వదులుతున్నారు? కరెక్టే కదా, అది అంతే కదా. మరి ఇదే గరికెపాటి గారు గాని కావచ్చు, మన రామాయణ మహాభారతాల్లో రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కూడా అక్కడ పిండ ప్రదానాలు పెట్టినప్పుడు అందులో ఒక సంఘటన ఉంటుంది. సాక్షాత్ దశరథ మహారాజు అంటే వాళ్ళు వచ్చి కూర్చొని తీసుకున్నట్టుగా కనబడుతుంది సీతాదేవి. మరి ఎట్లా కనబడింది? ఓకే, మరొకటి ఏంటంటే అదే మహాభారతంలో రామాయణంలో చెప్పిన ఒక సంఘటన. మహాభారతంలో భీష్ముడు పిండ ప్రదానాలు చేసేటప్పుడు ఒక చెయ్యి వస్తుంది, ఇట్లా పిండం లేదు చేతికి ఇవ్వకూడదని ఆయన ఆ దర్భ మీదే పెడతాడు. శభాష్ అంటాడు అప్పుడు వాళ్ళ ఫాదర్. మరి ఇవన్నీ ప్రవచనాల్లో చెప్పినవే కదా. మరి ఎక్కడో పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ నువ్వులు వదలగానే పిండం పెట్టగానే ఎట్లా వెళ్తుంది? మరి అది లాజిక్ అయినప్పుడు అది తీసుకుంటున్నప్పుడు ఇది కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే దేవతలు ఎక్కడో పైన ఉండరు, పితృదేవతలు కూడా ఎక్కడో ఉండడం కాదు, వాళ్ళకి ఆ లోకాలు ఉన్నాయి. గ్రహాలు కూడా ఫిజికల్ గా పైన తిరుగుతున్నాయి, కానీ సూక్ష్మ రూపంలో మన చుట్టూ మనతో పాటే ఉంటుంది. శని అంటే ఎక్కడో ఉండడం కాదు, మనలోనే ఉంటాడు. మన బద్ధకం రూపంలో ఉంటాడు శని. నువ్వు బద్ధకాన్ని వదిలితే ఆయన అనుగ్రహం కలుగుతుంది. నువ్వు సోమరపోతుగా ఉంటే ఆయన దుష్ప్రభావం పెరుగుతుంది. శని అంటే ఎవరంటే కర్షకులు, కార్మికులు, కష్టానికి, వృత్తికి, లాభానికి కారకుడు అన్నాడు జ్యోతిష్ శాస్త్రంలో. అంటే అర్థం ఏమిటి? దాన్ని పూర్తి అర్థం తెలుసుకోవాలి. నువ్వు గనక కష్టపడితే నీకు లాభం వస్తుంది. శని కర్మకారకుడు, కర్షక కారకుడు అన్నారు. కష్టపడడానికి కారకుడు, వృత్తి కారకుడు అన్నారు. అంటే నువ్వు పని చేస్తే లాభం వస్తుందని అర్థం. దశమస్థానం అంటే వృత్తి, లాభస్థానం అంటే లాభం. పని చేస్తే లాభం వస్తుంది అని శని చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. మరి ఏమంటే మరి దానం ఇస్తే కొంత రిలీఫ్. అంటే దానం ఇవ్వడం అంటే ఎలా దానం ఇవ్వడం? స్వామి నేను ఏదో తప్పిదం చేశాను పూర్వజన్మల్లో. ఏ గ్రహానికి మన మీద కోపం ఉండదమ్మా, 100% చెప్తున్నాను చూడండి. నవగ్రహాల్లో అందులో 2 ఛాయాగ్రహాలు, మిగతా రవి, ఏదైతే మిగతా గ్రహాలు ఉన్నాయో ఏ గ్రహానికి మన మీద ఎటువంటి కోపం కానీ, ద్వేషం కానీ, ప్రేమ కానీ ఏమీ ఉండవు. కేవలం అవి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటాయి. ఇప్పుడు మీరు సిగ్నల్ దాటుతున్నారు, ఫోటో తీస్తుంది కెమెరా, దానికి మన మీద ఏం కోపం ఉండదు, దాని పని అది చేస్తుంది. అంతే కదా. అలా ఏంటంటే ఆ గ్రహాలు మనం చేసినటువంటి పాపకర్మ ఆర్ పుణ్యకర్మకి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. మనం మనస్ఫూర్తిగా అయ్యో నేను ఏదో పూర్వజన్మలో ఏదో తప్పి చేశాను అందుకే నాకు ఈ రిజల్ట్ వస్తుందని నువ్వు ఎప్పుడైతే అనుకొని శని త్రయోదశి నాడు శని భగవానుడికి తైలాభిషేకం చేయడము, ఒక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం, తల్లిదండ్రులకు నమస్కరించుకోవడం చేసినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇప్పుడు తల్లిదండ్రులు నువ్వు ఆశీర్వదిస్తారు. మీకు ఎక్కడి నుంచి వస్తుందండి ఆశీర్వాదం? అంటే ఎట్లా అది కనబడదు కదా ఆశీర్వాదం. ఆశీర్వాదం ఫిజికల్ గా కనబడదు, మరి ఆశీర్వదిస్తున్నావు, ఎలా ఆశీర్వదిస్తున్నావు? నీకు సైన్స్ తెలీదా ఎట్లా ఉంటుంది అంటే
గరికపాటి గారే ఉన్నారు. ఆయన ఎవరైనా వచ్చినప్పుడు ఆశీర్వదిస్తారు, నువ్వు బాగుండాలి నాన్న. ఆశీర్వాదం ఫిజికల్ గా కనబడదు, ఆశీర్వదించడం అనేది. నువ్వు ఎట్లా వెళ్తున్నట్టు ఎట్లా చెప్తావు? దానికో దేవత ఉంటుంది, దానికో మనసు ఉంటుంది, అవునా? అవును. కాబట్టి ఏంటంటే చైతన్యపరచడానికి చెప్పేటువంటి ప్రవచనాలు మంచివి అంటా నేను ఎక్కడా కూడా వాటిని వ్యతిరేకించను. కానీ శాస్త్రం తెలుసుకోవాలి. మీకు ప్రవచనాలు చెప్పడం వచ్చు, ప్రవచనాల ద్వారా చాలా మందిని చైతన్యపరుస్తున్నారు, వెరీ గుడ్, అందులో ఎటువంటి ఇది లేదు. నేను కూడా అందులో ఒక్కడినే. చాగంటి వారివి ముఖ్యంగా నేను మన చాగంటి వారివి, శ్యామేశ్వరం శర్మ గారివి ఎక్కువగా వింటుంటాను. గరికపాటి వారి కూడా అప్పుడప్పుడు వింటుంటా. ఆయన భలే చమక్కులు చమత్కారాలు బాగా చేస్తుంటారు. నేనేమంటానంటే, నేను ఆయన చెప్పే ప్రవచనాలకు సంబంధించిన విషయాల్లో శ్రద్ధగా వినాలి, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ అది. మా సబ్జెక్టు ఆస్ట్రాలజీ. కొన్ని సంవత్సరాల పాటు దాని మీదే పరిశోధన చేసి ఏ గ్రహం ఎట్లా పనిచేస్తుంది ఒక్కొక్క శ్లోకం తీసుకొని మహర్షులు చెప్పినటువంటివి. ఇప్పుడు మరి మహర్షులే రెమెడీస్ చెప్పారుగా, మరి వేదం మొత్తం ఉన్నదేంటి? వేదం మొత్తం ఉన్నదేంటి చెప్పండి? దేనికే పరిహారము, ఏదెలా నడుచుకోవాలి, ఏదెలా చేయాలి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, ఏ పనిని ఎట్లా చేయాలి, ఏదెలా పనిచేస్తుందని చెప్పిందే కదా. మరి ఆ దేవతలకి అవిస్సులు సమర్పించమని వేదంలోనే ఉందిగా, మరి వేదాన్ని వ్యతిరేకిస్తున్నట్ట. మరి హోమం చేస్తున్నాము, ఇదేంటయ్యా నీకు బుద్ధి ఉందా లేదా, హోమంలో మంటలో పడేస్తే దేవతగా వెళ్తుంది, లాజిక్ ఉందా లేదా అంటే మరి వేదంలో చెప్పి పెట్టారు, మరి నువ్వు దాన్ని వ్యతిరేకించగలవా? మీరు వ్యతిరేకించలేరుగా. కాబట్టి ఏంటంటే ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది, ఒక కర్మ అనేటువంటిది ఉంటుంది. ఎక్కడో గ్రహం ఉంటే పనిచేయడం కాదు, ఫిజికల్గా అక్కడ ఉంది గ్రహం, కానీ దేవత సూక్ష్మ శక్తి మన చుట్టూ తిరుగుతుంది. ఎక్కడో భగవంతుడు ఉన్నాడు అంటే ఎక్కడో లోకాల్లో ఉంటాడు. ఇక్కడ మనం నైవేద్యం ఎందుకు పెడుతున్నాం మరి? అంతే కదా. అంతదాకింది నేను మొదట్లో చెప్పినట్టుగా పిండ ప్రదానాలు, మరి నువ్వులతోనే కానీ వదులుతున్నావు. ఈ నువ్వులు తీసుకున్న వదలంగానే ఎట్లా దేవతలకు వెళ్తుందయ్యా, ఎట్లా పితృదేవతలకు వెళ్తుంది, అటు తను అనట్లేదే, వదులుతున్నాగా శ్రద్ధగా మరి. అవునా కదా. కాబట్టి ఏంటంటే ప్రతి దానికి మన మహర్షులు మన వాళ్ళందరూ చెప్పారు. శనిత్రయోదశి నాడు చక్కగా మీరు ఒకటి కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కర్మ బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ. బ్యాడ్ కర్మ ఎలాంటిదంటే మీరు తీసుకున్న లోన్ లాంటిది. మీరు కట్టలేదు అంటే వాడు ఇంటికి వచ్చేస్తాడు, ఫోన్ క్లోజ్ చేసేసుకుని ఎక్కడో ఉంటే కూడా మిమ్మల్ని ఎత్తుక్కొని వచ్చి మరి ఆ లోన్ తీసుకుంటాడు నువ్వు కట్టాలి అని. గుడ్ కర్మ ఎలాంటిదంటే మీకు వచ్చిన చెక్ లాంటిది. మీరు కష్టపడి మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి విత్డ్రాల్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ. అట్లా మనకి గ్రహాలు ఏం చెప్తున్నాయి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే నువ్వు ధర్మంగా బ్రతుకు. ఈ గ్రహాలు, ఈ దేవతా సంబంధించిన ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ధర్మం గురించే చెప్తున్నాయి. నువ్వు గనక అయ్యో నేను ఫలానా తప్పు చేస్తుంటాను, అందుకే నేను ఈ కర్మ అనుభవిస్తున్నాను స్వామి, నేను ఇంకోసారి తప్పు చేయనని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుని శని భగవానుడు కానీ చేసినాయి, నువ్వు ఆ తప్పు జీవితంలో చేయకుండా ఉన్నట్లయితే ఆ శని భగవానుడే నీకు మంచి చేస్తాడు. చక్కగా శనిత్రయోదశి నాడు మీరు ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో నిత్య పూజాది కార్యక్రమాలు చేసుకొని శని ఆలయానికి వెళ్ళి అక్కడ నువ్వులు దానంగా ఇవ్వడము, లేనట్లయితే నూనె దాని మీద అభిషేకం చేయడము చేసినట్లయితే 100% మీకు రిజల్ట్ వస్తుంది. విత్ రియలైజేషన్ తో చేయాలి, ఏదో ఇచ్చేసాము వచ్చేసాము అనుకుంటే కాదు. నిజంగా గురువు గారు, నమ్మినా నమ్మకపోయినా కొన్ని మనం ఉన్నాయి అనుకుని మనం చేస్తున్నప్పుడు కొన్నిటిని యాక్సెప్ట్ చేయడానికి వీలు లేకపోయినా మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉన్నట్టే, దెయ్యం ఉంది అంటే దేవుడు ఉన్నట్టే. మైనస్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటుంది, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఖచ్చితంగా ఉంటుంది. దేన్ని లేదని మనం చెప్పలేము. కాబట్టి చెప్పే వాళ్ళు ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించి చెప్పడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి చెప్పేటంత పెద్దవాళ్ళం మనం కూడా కాదు, కానీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. నిజంగా గురుగారు ఏ సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అవును, డాక్టర్ సబ్జెక్టే మాట్లాడాలి, పంచర్ చేసుకున్న వాళ్ళ సబ్జెక్ట్ లేకపోతే ఇంకోటి ఏదో ఈ సబ్జెక్ట్స్ అంటే నేను అనేది ఏంటంటే డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మాట్లాడకూడదు అంటా. నేను ఇంజనీరింగ్ తెలుస్తుంది, ఇంజనీరింగ్ సబ్జెక్ట్. అవును, ఇంజనీర్ వెళ్ళి డాక్టర్ సబ్జెక్ట్ మాట్లాడకూడదు. ఎవరిది వాళ్ళదే. అదేం ఇంజనీరింగ్ అయ్యా అట్లా కడతారు, అంత పిల్లలు అక్కర్లేదు, చిన్న పిల్లలు ఉంటే సరిపోద్ది అంటే ఆ బిల్డింగ్ పడిపోద్ది. ఇదేం డాక్టర్ అయ్యా అట్లా ఏమి ఉండదు, నువ్వు టాబ్లెట్ వేసుకోవద్దు, ఇంజక్షన్ తీసుకోవద్దు, ఏం కాదు బాగానే ఉంటది, ఇంజనీరింగ్ చెప్పకూడదు అంటా నేను. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడితేనే కరెక్ట్ గా ఉంటుంది, వాళ్ళకే దాని మీద పూర్తి అవగాహన. మీ అన్నది వాస్తవమే. నిజానికి ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. తప్పుగా ఎవరు తీసుకోవద్దు, కానీ ఇది
100% కరెక్ట్. ఏదేమైనప్పటికీ ఆలోచించి మాట్లాడడం అనేది అందరికీ మంచి జరుగుతుంది, దానివల్ల జరిగే నష్టం ఏమీ లేదు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం, సెలవు.